మీరిప్పుడు ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే మీకు ఇదొక్కటే దారి. బాగా ఆలోచించుకోండి. ఇంకేమంటాను మేడం, మీరు సమయానికి దేవతలా వచ్చి నన్ను ఆదుకున్నారు. నిజంగా మీరు డ్యాన్స్ గ్రూప్ని పిలిపిస్తానంటే ఈరోజు నాకంటే సంతోషంగా ఉండేవారు ఇంకెవరు ఉండరు మేడం. ఓకే, మీరేం టెన్షన్ పడకండి. మా వాళ్ళకి కాల్ చేసి నేనే పిలిపిస్తాను. మీరు వెళ్ళి రఘురామ్ గారితో ఆ డాన్స్ చేసే వాళ్ళు వచ్చేస్తున్నారు అని చెప్పేసేయండి. అలాగే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. రఘురామ్, ఇప్పుడు నేను ఆడిస్తాను. రఘురామ్ గారు, ఏంటండి ఉగాది రోజు ఆ పాటలేంటి, డాన్సులేంటి, వాళ్ళు వేసుకున్న బట్టలేంటండి? నేను మాట్లాడుతున్నాను కదా, ఉండండి. మేనేజర్ గారు, మీ మీద నమ్మకంతోనే కదా అన్నయ్య మీకు ఈ ప్రోగ్రాం ఇచ్చాడు. చూస్తున్నారు కదా జనాలు అలా అడుగుతున్నారు. ఆడవాళ్ళు, చిన్నపిల్లలు అందరూ ఉన్నారండి. ఇలాంటి ప్రోగ్రామ్స్తో మనం సమాజానికి ఏం సందేశం ఇస్తాం? సమాధానం చెప్పాలి. సార్, అది ఏమైందంటే నువ్వు ఇంకేం మాట్లాడకో. వెంటనే ఈ ప్రోగ్రాం ఆపించేసి నేనడిగిన కూచిపూడి కళాకారుల్ని స్టేజ్ ఎక్కించండి. చెప్పవయ్యా, ఏదో ఒకటి చెప్పు. వాళ్ళు వస్తున్నారా, రావట్లేదా? ఏమైంది? వాళ్ళు వచ్చారా, రాలేదా? అది వాళ్ళు రాలేదండి. రాలేదా? అవును సార్, అది నేను ఫోన్ చేస్తుంటే వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. అందుకే ఏం చేయాలో తెలియక అనగాదేవి గారితో మాట్లాడితే ఆవిడ డ్యాన్స్ స్కూల్ వాళ్ళని పంపించారు. ఏంటిదంతా? డాన్స్ ప్రోగ్రామ్ అన్నయ్య. ఇది డాన్సా? నీ దృష్టిలో కాకపోవచ్చు, కానీ చూసావు కదా, పాట మొదలవగానే కుర్రాళ్ళంతా అసలు ఎలా కేరింతలు కొట్టారో. మనకి ఏమిష్టమో జనం మీద రుద్దకూడదు. వాళ్ళు ఏం కోరుకుంటున్నారో మనం అది ఇవ్వాలి. కాలం మారిందని నీకెన్నిసార్లు చెప్పినా నువ్వు అక్కడే ఆగిపోతావేంటనియా? నేను వీళ్ళందరినీ ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కొంచెమైనా అర్థమవుతుందా? నా పెత్తనం లాగేసుకున్నారు కదా వీళ్ళు, వీళ్ళకి ఇలాగే జరగాలి. అదే నా పెత్తనంలో అయితే నెక్స్ట్ లెవెల్ ఉండేది. పండగ రోజు ఈ అపవిత్రమైన ప్రదర్శనలేంటి? ఏంటి మీరందరూ ఎందుకిలా ఆవేశపడుతున్నారు? మీరు పిలిచిన వాళ్ళు రాలేదు. ప్రోగ్రాం ఆగిపోతే ఎక్కడ మీ పరువు పోతుందో అని మీ గురించి ఆలోచించి నా డాన్స్ స్కూల్ నుండి టీంని పిలిపించి ప్రోగ్రాం చేయిస్తుంటే తిరిగి అందరూ నన్నే అంటున్నారా? ఇలాంటి ప్రదర్శన ఈ ఊర్లో ఇంతకు ముందెప్పుడు జరగలేదు. ఏం జరిగినా ఒక పద్ధతిగానే జరుగుతుంది. జనాలకి మా మీద ఒక గౌరవం ఉంది. ముందు వీళ్ళందరినీ పంపించేసే. అయ్యో, మరి వాళ్ళు వెళ్ళిపోతే ప్రోగ్రాం ఆగిపోతుంది కదన్నయ్య. అప్పుడు కూడా నీ పరువు పోతుంది కదా. ఊరోళ్ళందరినీ పిలిపించి ఇక్కడ కూర్చోబెట్టేశావు. ఇప్పుడు ఉసూరు అనిపిస్తూ పంపించేస్తావా? మరి వాళ్ళు ఊరుకుంటారా? ఆగో, ఎవరితో చేయించాలో నాకు తెలుసు. వెళ్ళండి, బయటికెళ్ళండి, దిగండి. కార్యక్రమం ఆగిపోతుందని నీకెవరు చెప్పారు? స్టేజ్ మీద తోలుబొమ్మలాట ఆడిస్తావా? ఏం చెయ్యాలో నాకు తెలుసు. ఏం చేస్తావో చెప్పన్నయ్యా. తెలుసుకొని నేను సంతోషిస్తాను కదా. నేను మాట ఇచ్చినట్టుగానే ఇక్కడ కూచిపూడి నాట్య ప్రదర్శన జరుగుతుంది. అదే, ఎవరన్నయ్యా? నువ్వు చేస్తావా కూచిపూడి నాట్యం? ఆపు.
జరిగిన దానికి చింతిస్తున్నాను. నేను మీ అందరికీ మాటిచ్చినట్టుగానే ఇప్పుడు ఈ స్టేజి మీద నృత్యం జరగబోతోంది. జానకి, అద్భుతంగా చేశారు. ఇది ఫెయిల్ అవుతుందని అస్సలు అనుకోలేదు. ఫెయిల్ అయింది ప్లానేగా, నేను కాదు. క్యాలెండర్లో చాలా పండుగలుంటాయి. ఏదో ఒక రోజు రఘురామ్ ఓటమి చూసి మనం పండుగ చేసుకునే టైం వస్తుంది. ఇతనేంటి ఇప్పుడు? హలో అష్మిత, నేను చెప్పేది జాగ్రత్తగా విను. రేపు ఎమ్మెల్యే వస్తున్నాడు. తను వచ్చేసరికి ఉమర్ వాళ్ళు వచ్చేస్తారు. మన దగ్గర ఉన్న నిధిని తీసుకుని వెళ్ళిపోతారు. కానీ ఒక సమస్య ఉంది. రేపటితో రామలక్ష్మికిచ్చిన గడువు కూడా అయిపోతుంది. తను ఎప్పుడైనా వచ్చి మన గుట్టు బయట పెడితే మనకి చాలా పెద్ద సమస్య అవుతుంది. అందుకే రేపు రామలక్ష్మిని నువ్వు ఇంట్లోనే లాక్ చేయి. ఆ విషయం మీరు మర్చిపోండి. ఆ రామలక్ష్మి బయట అడుగు వేయకుండా నేను చూసుకుంటాను. నిధిని అమ్మి డబ్బు చేసుకునేంత వరకు ప్రతి విషయంలోనూ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే, నేను చూసుకుంటాను. ఇదొకటి ఊరికే ఏడుస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఇది? పాప ఎంత గొక్క పెట్టి ఏడుస్తోంది, ఎందుకు పట్టించుకోవట్లేదు? పాప సంగతి ఏంటో చూడు అస్మిత. అత్తయ్య, నాకే జ్వరంగా ఉంది. నేను ఎత్తుకోలేను. ఎత్తుకుంటే నా జ్వరం తనకే వస్తుంది. అసలు ఈ రామ ఎక్కడికి వెళ్ళింది? ఎప్పుడు చూసినా పాపం చంకన వేసుకుని తిరుగుతూ ఉంటుంది కదా. ఇప్పుడేమైనట్టు?